నాన్నా నాన్నెక్కడా? పొద్దున్నే పొలం వెళ్ళారు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? ఏంటి నేను ఎక్కడ కూర్చున్నా నీతో చెప్పి రావాలా? ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా నన్ను వదిలి ఎప్పుడైనా పొలానికి వచ్చావా? నిన్నటిదాకా నీకు మీసాలు లేవు, ఇప్పుడు మీసాలు వచ్చాక. రే ఏంట్రా ఇంకెక్కడే ఉన్నా? మరి వెళ్ళి చెప్తానండి. ఎల్లు. ఎక్కడికి రా? పట్టణం అండి, ఎరువులు తేవాలి కదండి. మరి అదే నాన్న నేను తెస్తానుగా. ఏ అడి తేలాడా? అది కదా నాన్న, పట్టణంలో వాడిని మోసం చేస్తారు. పోతే పోనే నడబేగా. ఇంటి పని మానేసి ఇక్కడేం చేస్తున్నావురా? కనపట్టంలా కోతకో ఇస్తున్నా ప్రమోషన్ వచ్చిందిగా, సూపర్ అయ్యాను. అయ్యగారు వస్తున్నారు చూడు. ఏం నాన్న ఇది? నలుగురు చేసే పనికి 40 మంది కూలీలా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? చేతకాని వెదవులందరినీ తీసుకొచ్చి పని అప్ప చెప్పావు. ఏమిటి చేస్తావు? ఒరే ఈయన గారు మొలకి తాడు కట్టక ముందు నేను తలకి పాగా కట్టాను చెప్పండి రా. పది వాళ్ళ ముందు అవమానిస్తావా? రాత్రికి ఇంటికి వస్తావా? అక్కడ చూసుకుంటా నీతో. ఏంటి చూసేది అంక? నాన్నెక్కడ? పొలం దగ్గరే పడుకుంటానన్నారు. భోజనం చేశాడా? మీ నాన్నగారు ఇక్కడ ఫోన్ చేసి 2 రోజులైంది. 2 రోజులా? నాకు తిక్కరేగిందంటే ముగ్గాడిస్తాను. పత్తులుంటాడా? లేదు, మీ పిన్నింట్లో తింటున్నారు. పిన్నింట్లోనా? అవునరా, మీ ఆవిడ చేసిన వంట తిని తిని నోరు చచ్చిపోయింది, అందుకే ఇక్కడ తింటున్నాను. ఏంటి కొత్త ముగ్గు? పెళ్ళైన కొత్తలో ఇది అన్నం కాదు అమృతం అని ఐస్ ఫ్రూట్లు తిన్నట్టు తిన్నావే. అవన్నీ మర్చిపోయి ఇవాళ దాని చేతి వంట బాగలేదా? అసలు నీకేం పట్టుకుంది? పట్టుకుందా నాకు కాదురా, నీ పెళ్ళ ఇంట్లో కాలు పెట్టేప్పటి నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది. బంగారం లాంటి ఎద్దు చచ్చిపోయింది, నిక్షేపం లాంటి పాకలు తగలడిపోయాయి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నా. అదేంటి? ఎద్దు చచ్చిపోయిందంటే లారీ గుద్ది చచ్చిపోయింది, పాకలు తగలబడ్డాయంటే బాబాయ్ చుట్ట కలుస్తూ నిద్రపోయాడు తగలబడ్డాయి. దానికి నా పెళ్ళం ఇంట్లో అడుగు పెట్టడానికి సంబంధం ఏమిటి? ఆహా విన్నారా విన్నారా, పెళ్ళం వచ్చేసరికి ఇల్లు ఎంత మార్పు వచ్చిందో. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు. రే ఇక మీద ఇంటి బాధ్యతలన్నీ నేను మోయలేను. నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటాను. నీ పెళ్ళానికి మల్లెపూలు కావాలంటే నేను తీసుకురావాలి. నీ పెళ్ళానికి పొట్టాలు ఏంటవి? కోహినూరు, అవి నేను పట్టుకురావాలి. కనీసం అవేమిటో కూడా మనకు చెప్పలేదు. చెప్పరా? అది పెళ్ళానికి మనం కూలోళ్ళు. ఇక మీదట కూలోడుగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇంట్లో పనులన్నీ నువ్వు చేయి, కూలీ నేను పడేస్తాను. కూలి పడేస్తావా? నాకు? నీకే. ఇంట్లో పనులందరికీ పడేయటంలా, అలాగే నీకు పడేస్తాను. ఇప్పుడు అర్థమైంది అసలు విషయం ఏమిటో. అర్థమైందిగా, ఇంకెళ్ళు. నువ్వు అసలు నా కన్న తండ్రివే కాదు. విన్నావా విన్నావా ఏమన్నాడు? వాడు సుఖంగా ఉండాలని ఉందా లేదా? బావగారు అటు చూడండి. ఇంటి పనులు చేయలేననుకున్నాడా పెద్ద మనిషి? మేము కూడా చేస్తాం. కాయగూరలు కూడా తెచ్చారా? కాయగూరలు అంటే కాయగూరలు, నా పెళ్ళానికి చీర కూడా తెచ్చాను. ఇది తీసుకో. అదే కదా నాకు కావాల్సింది. లైన్ లో నుంచి జీతం తీసుకుంటాడో అత్తోని దగ్గర నుంచి డబ్బు వస్తుందో అడగమన్నారు అయ్యగారు. ఏంటి 300 తగ్గిస్తున్నావు? నీ పెళ్ళానికి చీర కొన సొమ్ము ఎవడబ్బ సొమ్ము? నా అబ్బ సొమ్ము. దిక్కుమల్లి మంచం అని నాకు దిక్కుమల్లి మంచం పడేశారు. ఆడు మాత్రం నా పట్టి మంచం మీద కొనుక్కుతున్నారు. ఏంటి ఆ ముసలాయన నసుగుతున్నాడు? పట్టె మంచం కావాలంట. ఏం శోభన వద్దా? అది నా శోభన నాటి మంచం. ఎవడ సుఖం వాడు చూసుకుంటే సరిపోదు. ఏంటి కొనుక్కుతున్నావు? గొరుగుడేంటి గొరుగుడు? నా మంచం నాకు పడేస్తే ఎవడ గొరుగుడు ఎవరికే ఉండదు. ఎవడికి కావాలి నీ ఎదో మంచం? తీసుకో. గోపే ఇలారా. సిగ్గులేదు? ఈ వయసులో కూడా పట్టె మంచాలు సోకులు కావాల్సి వచ్చాయి. బాగా నెగడదని పడుకో. పడుకో. పెద్దడయ్యే కొద్దీ బుద్ధి చిన్నదైపోతుంది. ఏమిటి బావగారు మంచం దగ్గర కూడా పేచి పెడుతున్నారు? లేదమ్మా, మంచం ఇరుకైతే ఇద్దరు దగ్గరవుతారని. నేను కింద పడుకోనా? ముగ్గేం కాదు, పక్కన పడుకో. ఇరుగ్గా ఉందండి. ఏం లేదు, మీ జయేసి పడుకో. అయ్యగారు చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టడానికి వస్తున్నారేమోనండి. పోరా అవుతా. నాన్న అరిటాకు లాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం.
గంధపు చెక్క లాంటి నువ్వు గంధక ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నానా అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పెళ్ళాలి కూడా నాకెందుకు? అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతానక వద్దు. అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు ఇక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఏడాది మన గ్రామంలో జరుగుతున్న ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి ఎన్నో గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు వచ్చాయి. గత 5 ఏళ్లుగా వరుసగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటున్న ముద్దు కృష్ణ ప్రతిసారి ఆయన్ని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మదన్ గోపాల్. ఈసారి మనోడు ఖచ్చితంగా గెలుస్తాడు. మీరేం బాధపడకండి, అదంతా నేను చూసుకుంటాను. ఏంటి చూసుకున్నది నీ ముఖం? ఆ విశ్వ బీజాన్ని 4 నెలల క్రితం ఆడు దొడ్లో పాతించాను రా. ఒక గొప్ప శుభవార్త. 20 ఏళ్ల క్రితం ఎక్కడ ఈ పందాలు జరిగిన ఛాంపియన్ కప్ గెలుచుకునే శ్రీ దశరథ రామయ్య గారు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పోటీల్లో పాల్గొనటం ఎంతో ఆనందదాయకమైన విషయం. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సింహం పోటీలో పాల్గొంటుందంటే మీరిచ్చే వెండి కప్పు కోసమో బహుమతి డబ్బుల కోసమో కాదు. మా అన్నయ్య ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. అలాగాక మా అన్నయ్య గెలిచి ఎవరు ఓడిపోయినా ఊరోజు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇంకా లేదా? పందెం వేసింది దశరథ రామయ్య అయితే ఈ పందెంలో గెలుపు ఆయన కొడుకు ముద్దు కృష్ణది.
ఎందుకు బండి చీల తీసావు? ఎవరా తీమని చెప్పింది? మీ నాన్నగారే చెప్పారండి. ఇంత నీచానికి దిగజాస్తాడా? 10 మందిలో అవమానించడం దేనికి? ఒక్క మాటలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాంగా. నేను బయటికి వెళ్ళి బతకలేను అనుకున్నాడేమో. ఆయన బతకలేడు. తెల్లారితే ఆయన మొహానికి ఎవరు గడ్డం ఇస్తారనుకున్నాడు? నేను వెళ్ళాక ఇంత గడ్డం పెరిగి పిచ్చాడైపోతాడు. ఏంటి ఇంకా నిలబడ్డావు? క్షేమంగా వెళ్ళి రండి అని మనకెవరు బొట్టు పెట్టి సాకనంపరా? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? తెలీదు పిన్ని. ఇంతకాలం ఆ ముసలాయన ప్రపంచం వరకు బతికాను. ఆయన పొలం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను, పట్నం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఆయనకి కావాలి. అందుకే వెళ్ళిపోతున్నా. అమ్మగారు మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారమ్మా. మనకు చోటు దొరికే వరకు మా ఇంటికి వెళ్ళిపోదాం రండి. కోడలి కోసం తన కొడుకునే దూరం చేసుకున్న ఆ తండ్రి మంచితనాన్ని అపార్థం చేసుకోకమ్మా. ఈ కోడలమ్మ కోసమే తోడు నీడ ఆశలే